ఆంజనేయ స్వామి ఎలాగో చెప్తా అంటే ఆ స్మార్ట్నెస్ పెంచేది ఎలాగంటే వాలి సుగ్రీవుడు ఉన్నాడు. ఆ వాలి వాళ్ళ అన్న తరిమేస్తాడు సుగ్రీవుడిని. కిష్కింద కొండ మీద అక్కడ ఉంటాడు నివాసం. ఆ కిష్కింద కొండ వైపుగా వనవాసంలో ఉన్నటువంటి రాముడు లక్ష్మణుడు ఇద్దరు నడిచొస్తుంటే సుగ్రీవుడు భయపడిపోయి అమ్మో నన్ను చంపడానికి మా అన్నయ్య కిరాయి రౌడీలను పెట్టాడు, అదిగో వాళ్ళు వస్తున్నారు అని అంటే కంగారు పడకండి నేను వెళ్తాను అని చెప్పి ఆంజనేయ స్వామి ఏం చేస్తాడంటే వెళ్ళి వాళ్ళనిద్దరిని ప్రశ్నిస్తాడు ఒక బ్రహ్మచారి రూపంలో వెళ్ళి. ఏమంటాడు, స్వామి మీ వర్చస్సు చూస్తే మీ బాడీ ఇదంతా చూస్తే వర్చస్సు ఇదంతా క్షాత్ర ధర్మం కలిగి ఒక మహారాజు క్షత్రియుల్లా ఉన్నారు, కానీ మీ రూపం నారచీరలు ఇవన్నీ కట్టుకొని ఉన్నారు, బట్టలు అవన్నీ చూస్తేనేమో మీరు బ్రాహ్మణులా ఉన్నారు, ఎవరు మీరు అని అడిగితే ఆ అడిగినటువంటి ప్రశ్న ఆ విధానాన్ని చూసి రాముల వారు లక్ష్మణుడితో చెప్తాడు, ఇలా మాట్లాడే టాలెంట్ ఎవరికి ఉంటుందో తెలుసా, చతుర్వేదాలు చదివి నవ వ్యాకరణ పండితుడు ఆయన, ఆ వ్యాకరణ శాస్త్రాన్ని చదివినటువంటి వాడు మాత్రమే చెప్తాడు, ఈయన మహాత్ముడు, ఈయన విద్యా పారంగతుడు అని చెప్తాడనమాట. సో అదే విధంగా విభీషణుడు కూడా శరణు వేయడానికి రామచంద్ర ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు శత్రువు యొక్క తమ్ముడితను అని చెప్పి అందరూ చంపేయాలని చెప్పి విభీషణుడిని అడిగినప్పుడు నో నేను చూశానప్పుడు ఆ లంకలో అని చెప్పి మంచివాడితను దూతను చంపొద్దు అన్నాడు. అంటే ఇక్కడ ఎలా అంటే డెసిషన్ మేకింగ్ నేచర్ని నేర్పుతాడు స్టూడెంట్స్కి ఆంజనేయ స్వామి. అలాగే ఏది మంచి ఏది చెడు అనేటటువంటిది ఈ పాలని నేలని విడదీసేటటువంటి శక్తి ఉన్నటువంటి రాజహంస అలాంటి వాడు హనుమంతుడు. సో స్టూడెంట్కి ఒక డెసిషన్ మేకింగ్ నేచర్, టైమ్లీ డెసిషన్ తీసుకోవడము, మేనేజ్మెంట్ స్కిల్స్ చేయడము అండ్ ఆర్బిట్రేషన్ అంటే అక్కడ సంధికి వశం వెళ్ళి రాముడిని పొగుడుతూ ఆ రావణుని యొక్క గుండెల్లో నిద్రపోతాడు. అంటే ఒక మంచి అడ్వకేటింగ్ అనమాట, మంచి అడ్వకేట్ ఆయన. సో అండ్ జడ్జ్మెంట్లు ఇవ్వడంలో కూడా ఈజ్ ఎ గుడ్ జడ్జ్. సో ఈ జడ్జ్మెంట్ పవర్ ఇవన్నీ కూడా నేర్పుతాడు. కాబట్టి ఆంజనేయ స్వామి స్ట్రెంగ్త్ అనగానే కూడా హనుమానే గుర్తొస్తారు. ఈవెన్ వాహనాలకు కూడా హనుమాన్ ఖచ్చితంగా ఆ ఫోటో ఉండి తీరుతుంది ప్రతి ఒక్కరి దగ్గర. వాహన ప్రమాదాలకు కూడా హనుమంతుడు తప్పిస్తాడు, అరిష్ట గండాలను తప్పిస్తాడు, బాలారిష్ట గండాలు పిల్లలకి, పెళ్ళిళ్ళు కానటువంటి వాళ్ళకి వివాహాలు, సంతానం కానటువంటి ఆయన బ్రహ్మచారే కానీ ఆయన వివాహం సువర్చలతో చేసి ఉన్నప్పటికీ కూడా ఆయన బ్రహ్మచారి కిందే చూస్తాం, ఆయనకు కొడుగ్గా ఉన్నప్పటికీ కూడా బ్రహ్మచారి కిందే చూస్తాం. కాబట్టి ఆంజనేయ స్వామి వారు ఏంటంటే ఈ యొక్క ఆస్థెటిక్ ఆస్పెక్ట్ ఆఫ్ లైఫ్కి బ్రహ్మచర్యానికి ఈ ఋషులు ఇప్పుడు ఉన్నటువంటి సాధువులు వీళ్ళందరికీ కూడా నేర్పించేటటువంటి ఒక గురువు అనమాట. సో ఇన్ని యాంగిల్స్లో చూస్తున్నటువంటి హనుమంతుడు రియల్గా యూత్కి ఒక ఐకాన్, ఒక ఇన్స్పిరేషన్. కాబట్టే యూత్ అంతా కూడా చిన్న చిన్న పిల్లలు కూడా హనుమంతుడు అంటే అట్రాక్ట్ అవుతూ ఉంటాడమ్మా.